నమస్కారం. నా పేరు డాక్టర్ పురు దమన్. ఈరోజు ఈ వీడియోలో మనం కిక్ స్థాయి ఎంత ఉంటే ప్రమాదకరం అవుతుంది అనే విషయాన్ని మాట్లాడబోతున్నాం. డాక్టర్ గారు, నా పాయింట్ 3 ఉంది. ఒక పాయింట్ 3 అంటే ఏమీ లేదు. ఒక రోగి ఉన్నాడు. డాక్టర్ గారు, నా విషయం ఇదే, ఎలాంటి సమస్య లేదు అంటున్నారు. మనం చెప్పే స్థాయి నార్మల్ అని కూడా ఆయన అంటున్నారు. ఆయన కూడా ఇదే చెబుతున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రిటినిన్ మీకు ఏమి చెబుతోంది, ఎందుకు అని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. మీకు అది ఏమి చెబుతోంది అంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. వాటి ప్రకారం చర్యలు తీసుకునే స్థితిలోకి వస్తారు. అప్పుడు కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రారంభంలో అది పెరగదు. 2 కిడ్నీల్లో 30% కంటే ఎక్కువ నష్టం జరిగితేనే అది కొంచెం పెరగడం మొదలవుతుంది. అంటే మీకు అనిపిస్తుంటే మీ కిడ్నీ పెద్దగా సమస్యలో లేరు. అది 1.2, 1.3 వస్తోంది. 1.4 వస్తోంది. దీనిని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే శాతం కిడ్నీ డ్యామేజ్ అయింది. మరియు పిల్లల కిడ్నీ కూడా. అది కూడా చెడిపోతుంది. మీరు కిడ్నీకి హాని కలిగించే కారణాలను నియంత్రించకపోతే, నియంత్రించినా కూడా పిల్లల కిడ్నీ కూడా చెడిపోతుంది. ఇక్కడ మీకు అవసరం ఏమిటంటే శరీరం దీనికంటే మెరుగ్గా పనిచేసే కిడ్నీ కావాలి. చెడిపోతుంది. మీకు ముందే తెలుసు, ఎందుకంటే ఈ స్థాయిలో సాధారణంగా శరీరంలో ఎవరికీ ఉండదు. కానీ మీరు పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే తెలిసింది. పరీక్షలు చేయకపోతే బీపీ, షుగర్ నియంత్రించాల్సిన అవసరం కూడా తెలియదు. తద్వారా కిడ్నీకి మరింత నష్టం జరగదు. మీ బీపీ రాత్రి పెరుగుతుంటే షుగర్ కూడా అప్పుడప్పుడు పెరుగుతుంది. మీరు ఇలా అనుకుంటే కిడ్నీని రక్షించుకోవచ్చు అనుకుంటే అది నిజం కాదు. కిడ్నీలో ఏమవుతుందంటే ఒక భాగం చనిపోయినప్పుడు అది పక్కన ఉన్న భాగాన్ని కూడా నశింపజేస్తుంది. అందుకే డాక్టర్ అంటారు, అయ్యో మీకు డయాలిసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. అయ్యో చేయించుకోవాల్సి వస్తే కిడ్నీ పాడవడం మొదలైంది. అయినా డాక్టర్లు ఎందుకు అంటున్నారు? ఎందుకంటే అతనికి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసు, మీకు తెలియదు. మీరు తేలికగా తీసుకోవచ్చు. డాక్టర్ నన్ను భయపెడుతున్నాడని అనిపించవచ్చు. కానీ అతను నిజాన్ని చెబుతున్నాడు. నమ్మాల వద్దా అనేది మీ ఇష్టం. కానీ ఇది నిజమే. రెండవది, లెవెల్ 8 దగ్గరగా ఉన్నప్పుడు, అంటే లెవెల్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అతనికి తన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. నేను బాగానే తింటున్నాను, తాగుతున్నాను, పనికి వెళ్తున్నాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నా జీవితం సవ్యంగా సాగుతోంది అనిపిస్తుంది. ఇప్పుడు కిట్ లెవెల్ చెబుతోంది కిడ్నీ 90% పని చేయడం మానేసింది. కేవలం 10% కిడ్నీ మాత్రమే మిగిలి ఉంది. యూరిన్ ప్రవాహం బాగానే వస్తుంటుంది. యూరిన్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రక్తం మొత్తం యూరియాతో నిండిపోయి ఉంటుంది. ఈ మురికి రక్తం మొత్తం శరీరంలో సర్క్యులేట్ అవుతోంది. మీ హృదయానికి కూడా వెళ్తోంది. దాంతో ఏమవుతుందంటే అది కూడా మురికిగా మారిపోవచ్చు. మనం గ్లోబిన్ తయారు చేయడం ఆగిపోవచ్చు. అందువల్ల మీకు ఏదైనా సమస్య వస్తే మీరు దాన్ని తట్టుకోలేరు. ఎందుకంటే మీరు ముందే అన్నింటినీ కోల్పోయారు కాబట్టి డాక్టర్ యొక్క దృష్టికోణం ఉంటుంది. డాక్టర్ ఉన్నారు. వారు అంటారు, నేను కొంచెం వెలుతురవుతాను. నేను జరిగిపోయిన తర్వాత సరిచేయను. జరగక ముందే పని చేస్తాను. మన దృష్టికోణాన్ని మనం మార్చుకోవాలి. ప్రతి విషయం సరిచేయగలమని మనకు అనిపిస్తుంది. కానీ మన శరీరం, మన ఆరోగ్యం ఒకసారి పోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురావడం పాత స్థాయికి చాలా కష్టం. కాబట్టి ఇక్కడ రోగి కోసం ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎలాంటి స్థాయిలోనైనా, ఎంత చిన్నదైనా సమస్యను తేలికగా తీసుకోకూడదు. ఎవరైనా 8, 10, 12 స్థాయిలోనే కిడ్నీ సమస్య ఉందని తెలుసుకుంటే అప్పుడు నేను చెప్పగలను, ఆ రోగికి అదృష్టం కలిసి రాలేదు. ఎందుకంటే వ్యాధి అంత పెద్దదిగా మారింది. ఆ తర్వాతే తెలిసింది అక్కడ పని చేయడం చాలా కష్టం. ఎవరైనా రోగులు త్వరగా తెలుసుకున్నారు అంటే వారి అదృష్టం పనిచేసింది అని నేను చెప్పగలను. ఇప్పుడు ఆ అదృష్టాన్ని తెలివిగా ఉపయోగించండి మీ వ్యాధిని ఆపడానికి. కాబట్టి కిడ్నీ ఏ స్థాయిలో ఉన్నా 1.3 నుంచి 10, 12, 11, 15 ఏ స్థాయి అయినా అన్నీ ప్రమాదకరమే. ఒకదానిలో సమయం దొరుకుతుంది, మరొక దానిలో సమయం దొరకదు. అంతే తేడా ఉంటుంది. మీరు పెద్ద కిడ్నీ లెవెల్‌ను అస్సలు తేలికగా తీసుకోకండి. ఇప్పుడు ఎవరిది పెరిగిపోతే వాళ్లకు అనిపిస్తుంది, నా చేతిలోంచి కారు పోయింది. ఇప్పుడు నేను ఏమి చేయాలి? కారు నీ చేతిలోంచి పోయింది. కానీ మీరు సరైన విధంగా వ్యాధి మూలాన్ని పట్టుకుని పని చేస్తే మీరు దీన్ని నియంత్రించగలరు. అలాగే ఎలా పని చేయాలో కూడా. ఈ మొత్తం ఛానెల్‌లో నేను చాలా వీడియోలు తయారు చేశాను. నేను మళ్ళీ మీకు వివరించను. మీరు చూడాలి. తగ్గిన తర్వాత ఫలితాలు ఎలా వస్తాయో మీరే చూశారు. మనం వ్యాధి మూలాన్ని టార్గెట్ చేస్తే కిడ్నీ పాడయ్యే అవకాశాన్ని ఆపేయొచ్చు.
ఇప్పుడు ఇక్కడ మనం కిడ్నీకి కొంత శక్తిని ఇవ్వాలి, కిడ్నీకి మంచి ఆహారం ఇవ్వాలి, బలాన్ని అందించాలి. అప్పుడు కిడ్నీ తన పని చేయడానికి సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇప్పుడు అది పని చేయడం ప్రారంభించినప్పుడు ఏమి బయటకు పంపుతుంది? యూరియా స్థాయి తగ్గడం మొదలవుతుంది. ఇక్కడ మొత్తం కిడ్నీ ఒకేసారి పూర్తిగా బాగుపడడం లేదు, ఒక్కసారిగా పూర్తిగా బాగుపడడం లేదు. కానీ కిడ్నీ మరింతగా దెబ్బతినడం ఆగిపోతుంది. రోగి డయాలిసిస్ లేకుండా ఎక్కువ కాలం బతకగలుగుతాడు. పేషెంట్ ఆరోగ్యం నిలబెట్టుకోవాలి. పేషెంట్ శరీరంలో శక్తి ఉండాలి. ఎందుకంటే పేషెంట్ తినడం తాగడం ఆపేస్తే లేదా పేషెంట్ చాలా బలహీనంగా మారితే పేషెంట్లో కనిపించే లక్షణాలు పెరగడం ప్రారంభమవుతాయి. రక్తం తయారవడం ఆగిపోవడం, కాళ్లలో ఉబ్బరం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, తలనొప్పి, బీపీ ఎక్కువగా ఉండటం ఇలాంటి చాలా సమస్యలు మొదలవుతాయి. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కిడ్నీ సమస్య ఉన్నప్పుడు మీరు బరువు తగ్గకూడదు. ఇవి చిన్న చిన్న విషయాలు, మేము ఎప్పుడు వివరించేవే. ఈ ఛానల్ ద్వారా కూడా మేము ఇవన్నీ చెబుతూనే ఉన్నాం. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ముందుగా అర్థం చేసుకోమని చెబుతున్నాను, తర్వాత అమలు చేయాలి. నా మాట సరైనదిగా అనిపిస్తే చేయండి. ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా అడగండి. మోస్ట్ ఫలక్ డాక్టర్ల మొత్తం టీం కూడా ఉంది. వచ్చి కలవచ్చు. ఆత్మవిశ్వాసం ముందుకు సాగే. తర్వాతి వీడియోలో కలుద్దాం.